జయ శ్రీమన్నారాయణ. 12 బలగాతో ఏ రకంగా ఎక్కడ లేదు. 12 బలగాతో ఉన్న స్వామిగా పాముకుంట్లో వెలిచినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఎక్కడ లేనట్టుగా ఏకశిల రూపిగా శ్రీదేవి భూదేవి అంటే అమ్మవాళ్ళతో సహా 12 బలగాతో హరి గోవింద హరి హరి గోవింద హరి హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఇక్కడ దాదాపుగా 500 సంవత్సరాల నుంచి వెలిసిన దేవుడు. అతి పురాతనమైన దేవాలయం ఇది. ఇక్కడ ఎక్కడ లేనటువంటి ముక్కోటి ద్వారం అనగా సంవత్సరం ఒక్కసారి వచ్చే ద్వారాన్ని కాకుండా ముక్కోటి ఏకాదశి అనగా ప్రతిరోజు ఇక్కడ ఉత్తర ద్వార దర్శనమిచ్చే స్వామి భూదేవి శ్రీదేవి సమేత ఏకశిల రూపిగా ఇక్కడ కొలిసి ఉన్నాడు. భక్తులు చాలా మంది వస్తుంటారు. ఇక్కడ యథావిధిగా సంవత్సరం ఒకసారి కళ్యాణం జరుగుతుంటుంది స్వామివారికి. ముక్కోటి ఏకాదశి సందర్భ పూజలు కూడా చాలా విశేషంగా జరుగుతాయి. పొద్దుగాల 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు విశేషంగా భక్తులు ఇక్కడ నుండి కాకుండా పక్క జిల్లాల నుండి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని అర్చన చేసుకొని స్వామి తీర్థపదాలు తీసుకొని స్వామి కృపకు పాత్రలు అవుతున్నారు. ఇక్కడ సంతానం లేకున్నా కూడా ముడుపు కట్టితే ఇక్కడ దేవుని చుట్టూ గిరి ప్రదర్శన లాగా 7 ప్రదర్శన చేస్తే కూడా నొప్పులు కానీ ఎలాంటివి ఉన్నా కూడా తగ్గుతాయని భక్తులు విశేషంగా నమ్ముతున్నారు. జయ శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు శ్రీ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడు శ్రీ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడు శ్రీ శ్రీనివాసుడు శ్రీ వెంకటేశుడు శ్రీ శ్రీనివాసుడు హరి హరి గోవింద హరి హరి గోవింద హరి హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల. శేషాద్రి కొండల్లోన పవళించి ఉన్నవాడు శేషాద్రి కొండల్లోన పవళించి ఉన్నవాడు వడ్డీ కాసులవాడు వడ్డీ వడ్డీ లాగేటోడు వడ్డీ కాసులవాడు వడ్డీ వడ్డీ లాగేటోడు మోకాళ్ళ కొండ కాడ మోక్షాన్ని ఇచ్చువాడు 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 హరి హరి గోవింద హరి హరి గోవింద హరి హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల. కొండల్లోన ఆగుపడని తావుల్లోన ఎత్తు కొండల్లోన ఆగుపడని తావుల్లోన కొండల్లో ఉన్నవాడు కోనేటి రాయుడు కొండల్లో ఉన్నవాడు కోనేటి రాయుడు శ్రీలక్ష్మీనాథుడు సిరిగల్ల దేవుడు శ్రీలక్ష్మీనాథుడు సిరిగల్ల దేవుడు శ్రీలక్ష్మీనాథుడు సిరిగల్ల దేవుడు శ్రీలక్ష్మీనాథుడు సిరిగల్ల దేవుడు హరి హరి గోవింద హరి హరి గోవింద హరి హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల హరి హరి గోవింద 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 గోపాల. నా పేరు రామ్జీ నాయక్, పుట్టగూడెం స్థానిక సర్పంచ్ను. 12 పడకల ఉత్తర ద్వారం గల వెంకటేశ్వర స్వామి ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం పాముకుంట మరియు పుట్టగూడెం మల్లగూడెం కొండచెరు గ్రామాలలో మధ్యలో
ఉన్నదంటే మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఎందుకంటే దరిదాపుల ఒక 500-600 సంవత్సరాల గల చరిత్ర గల ఇక్కడ వెంకటేశ్వర స్వామి దేవాలయం. అయితే గతంలో మా తాత ముత్తాతలు ఏం చెప్తా ఉంటారంటే ఇక్కడి నుంచి 6 మాసాలు పాదయాత్ర చేసుకుంటూ మళ్ళీ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ ఇక్కడ మళ్ళీ సాయంత్రం ఇక్కడ నిద్ర వేసుకొని తెల్లారి పొద్దున భోగ్ బండార్ కార్యక్రమం అనేది చేసేది. అదే ఆనవాయితీగా ఇప్పటికీ కూడా మా ఊరు నుంచి దరిదాపులా ప్రతి సంవత్సరము ఏప్రిల్ మే నెల వస్తే దరిదాపుల 500-600 మంది మా ఊరు నుంచి దర్శనానికి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పుడైతే వాహనాలు అయినాయి, ట్రైన్లు అయినాయి, దాని ద్వారా పోయి మళ్ళీ తిరిగి ఇక్కడ సాయంత్రం ఇక్కడ నిద్రించి మళ్ళీ తెల్లారి మళ్ళీ ఏ ఊర్లో ఎవరింటి వాళ్ళు అక్కడ కూడా భోగ్ బండార్ కార్యక్రమాన్ని చేసుకోవడం ఆనవాయితీగా నడుస్తుంది. మరి ఇలాంటి గొప్ప మహానుభావుడు ఇంత చరిత్ర గల ఈ టెంపుల్ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి. ఎండోమెంట్ డెవలప్మెంట్ కింద మనం ఎండోమెంట్ మినిస్టర్ మరి ఇక్కడ నుంచి ఎమ్మెల్యే గారి నుంచి మనం రికమెండేషన్ చేసి ఇట్లాంటి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. 7 కొండల్లోన కొలువయ్యి ఉన్నవాడు, ఆ 7 కొండల్లోన కొలువయ్యి ఉన్నవాడు, ఆ 7 కొండల్లోన కొలువయ్యి ఉన్నవాడు, ఆ 7 కొండల్లోన కొలువయ్యి ఉన్నవాడు. హరిహరి గోవింద హరిహరి గోవింద హరిహరి గోవింద 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 గోపాల. 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 తెలంగాణ మొత్తంలోనే ఉత్తర ద్వారం నుండి ఉన్న ఏకైక దేవాలయం 12 పడగల వెంకటేశ్వర స్వామి దేవాలయం మా గ్రామంలో ఉండడం మా జన్మ సంతోషంగా మాకుంది. ఇటువంటి దేవాలయం కూడా మన తెలంగాణలో ఇదివరకు కూడా ఎక్కడా కూడా లేదు. దీన్ని డెవలప్ చేసుకొని మంచిగా ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకోవాలని మా మనసులో ఉంది. మేము చేస్తామని కృషి కూడా చేస్తాం. ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే పుట్టగూడెము ఉన్నటువంటి స్థానంలో ఆయనకు కనపడ్డాడు. పుట్టలో నుంచి వెళ్ళి మెల్లగా ఇక్కడ కొద్ది దూరంలో అంటే సుమారుగా పుట్టగూడెం నుంచి సుమారుగా 1 కిలోమీటర్ల గల ఈ గుట్ట మీదకి నడిచి వస్తుంటే పాము రూపంలో 12 పడగల పాము రూపంలో గల ఒక పుట్టలో మాయమైపోయింది. అయితే పుట్టను పాలాభిషేకం చేసినప్పుడు ఈ శిలా విగ్రహం రూపంలో స్వామి వారు ఇద్దరు అమ్మవార్లతో ఇక్కడ వెలిచిండు. గొప్ప వైభవంగా తీర్థయాత్ర లాగా చేసిండు. విగ్రహం పాత గుడి కాబట్టి దీన్ని మంచి అభివృద్ధిలో తీసుకురావాలని నా అభిప్రాయం. సహకరించాలి అని కోరుకుంటున్నాను.